ఆలోచించి ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు దేవుడు దావీదు అనే ఒక యవనస్తుని, గొర్రెల కాపరిగా ఉన్న ఒక యవనస్తుని గొలియాతును గెలిచే మహోగ్రమైన రాజుగా లేదా యోధుడిగా స్థిరపరిచి అక్కడ నుంచి ఇశ్రాయేల్ దేశానికి రాజుగా అభిషేకించడానికి, రాజుగా పట్టాభిషేకం చేయడానికి, తరతరాలు ఉండబోయే దావీదుపురమునకు, తరతరాలు ఉండబోయే ఇశ్రాయేల్ దేశానికి, తరతరాలు ఉండబోయే రాజుగా సువర్ణాక్షరాలతో లిఖితం అవ్వడానికి, ఆ పిలుపులోనికి అడుగు పెట్టడానికి ముందు దేవుడు ఆ దావీదు జీవితంలో మొదటి వార్త తీసుకొచ్చాడు. ఆ వార్తే యుద్ధము గూర్చిన సమాచారము. చాలాసార్లు మన జీవితంలో యుద్ధం వచ్చిందంటే భయపడతాం, యుద్ధాల గురించి వింటే భయపడతాం, శ్రమల గురించి వింటే భయపడతాం, బ్యాడ్ న్యూస్ వింటే భయపడతాం. కానీ అసలు ఆ రోజు ఆ బ్యాడ్ న్యూస్ పుట్టిందే గొలియాతును గెలిచి ఒక గొర్రెల కాపరైన దావీదుని రాజుగా స్థిరపరచడానికి కొరకు ఉన్నతమైన పిలుపులోకి దావీదును లాక్కెళ్లే ప్రయత్నంలో దేవుడు ఆయన జీవితంలో యుద్ధాన్ని అనుమతించాడనే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరా, అసలు గొలియాతు పుట్టిందే దావీదుని హెచ్చించడానికి, కొరేషు పుట్టిందే ఇశ్రాయేల్ ప్రజల్ని సమకూర్చడానికి, ఫరో పుట్టిందే ఇశ్రాయేల్